అర్జున, నువ్వు ఇంతకుముందు నన్ను అడిగిన ప్రశ్న ఇప్పటి సమాజంలో ఎంతోమందిని వేధిస్తున్న ప్రశ్నే. కర్మ చేయడమే మోక్షానికి దారితీస్తుందా, లేకపోతే అసలు కర్మనే వదిలేయాలా? ఈ ప్రశ్న నీ మనసులో కూడా ఎప్పుడైనా వచ్చిందా? ఒక ఉద్యోగి వాడు ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు, కానీ లోపల భారంగా అనిపిస్తుంది. ఇలా రోజు పనిచేసి చివరికి ఏం సాధిస్తాను, వదిలేసి సన్యాసం తీసుకుంటే బాగుండదా? ఇలానే కొందరు వ్యాపారంలో నష్టపోయినప్పుడు, ప్రేమలో విఫలమైనప్పుడు, జీవితంపై విరక్తి చెందినప్పుడు ఈ సమాజం, ఈ బాధలు వీటన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ అదే నిజమైన మార్గమా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ 5వ అధ్యాయంలో ఉంది. మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సంతోషంగా, బాధ లేనిదిగా మార్చుకోగలడు. చాలామంది మోక్షం అంటే జీవితం నుండి పారిపోవడం అనుకుంటారు. కానీ అర్జున, అసలు కర్మను వదిలేయడం అసాధ్యం. నువ్వు ఏదో ఒక పని చేయక తప్పదు. కర్మను పూర్తిగా వదిలేస్తే అన్నం తినడానికి కూడా ఎదురు చూడాలి. సమాజానికి మేలు చేయకపోతే సమాజం కూడా మన కోసం ఏమీ చేయదు. అందుకే కర్మను పూర్తిగా మానేయడం ఓ అజ్ఞానం. కానీ నిజమైన సన్యాసం అంటే నిరంతరం కర్మ చేస్తూనే దాని ఫలాలను ఆశించకపోవడం. నువ్వు నీ పని మానేయడం అవసరం లేదు. అవసరమైతే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ఇప్పటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక రేస్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎంత సంపాదించాలి, ఎంత పేరు రావాలి, ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటూ పనికే బానిసలైపోతున్నారు. ఒక ఐటీ ఉద్యోగిని తీసుకో. వాడు రోజు 12 గంటలు పనిచేస్తూ ప్రమోషన్ మరియు సాలరీ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. కానీ అనుకున్నట్టు జరగకపోతే ఆ ఒత్తిడితో అల్లాడిపోతాడు. అసలు కర్మ సన్యాస యోగం ఇక్కడే పనిచేస్తుంది. నిజమైన సన్యాసం అంటే నీ పని తక్కువ చేయడం కాదు, కానీ పని ఫలంపై ఆశ లేకుండా చేయడం. అదే వాడు అర్థం చేసుకొని కేవలం తాను నైపుణ్యం పెంచుకోవడంపై ఫోకస్ పెడితే ప్రమోషన్ వస్తే ఓకే, రాకపోతే ఓకే. ఎందుకంటే తన ఆనందం తన కర్మలో ఉంది, ఫలంలో కాదు. ఇదే మన సంబంధాలకు కూడా వర్తిస్తుంది. కొన్ని ప్రేమ కథలు సక్సెస్ అవుతాయి, మరికొన్ని విఫలమవుతాయి. ఎవరో ఒకరు నన్ను ప్రేమించాలనే అంచనాతో మనం బ్రతికితే మన ఆనందాన్ని వారి వద్దే ఉంచినట్టే. ఎవరో ఒకరు నన్ను ప్రేమించాలనే అంచనాతో మనం బ్రతికితే మన ఆనందాన్ని వారి వద్దే ఉంచినట్టే. నిజమైన కర్మ సన్యాసం అంటే నీవు ప్రేమిస్తున్నావా? అయితే ప్రేమించు, కానీ ఎదుటివాడు దానికి ఎలా స్పందిస్తాడన్నది నీ హస్తంలో లేదు. ఇదే నిజమైన సమతాబుద్ధి. ఇదే నిజమైన మోక్షం. ఈ రోజుల్లో ఒక కొత్త ఫోన్ రాకపోతే, ఒక కారు కొనలేకపోతే చాలామంది బాధపడతారు. కానీ ఈ కర్మ సన్యాస యోగం మనకు చెప్పే విషయం, బయట విషయాల ద్వారా ఆనందం పొందాలని ఆశపడకు. అది తాత్కాలికం. ఒక వ్యక్తి ఎక్కువ సంపాదిస్తే హ్యాపీ అని అనుకుంటాం, కానీ నిజమైన ప్రశాంతత సంపదలో లేదు. నీకు ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడమే నిజమైన యోగం. నువ్వు ఎంతో సంపాదించకపోయినా మంచి మిత్రులు, మంచి కుటుంబం ఉంటే అది నిజమైన సంతోషం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన యోగి. నువ్వు బిజీ జీవితాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హిమాలయాలే నీ మనసులో ఉండాలి. నీవు ఆఫీసులో పనిచేస్తూ, ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ, సమాజానికి సహాయం చేస్తూ స్వార్థం లేకుండా జీవించగలిగితే అదే నిజమైన సన్యాసం. ఇదే రహస్యం. కర్మ చేయాలి, కానీ తానెవరన్న బంధాన్ని వదిలేయాలి. అదే నిజమైన మోక్షానికి మార్గం. అర్జున, ఇక్కడ ఒక ప్రశ్న నీకు ఇంకా మిగిలి ఉంది. శ్రీకృష్ణ, ఇది నిజంగా సాధ్యమేనా? నిజంగా ఇలా బ్రతికే మనశ్శక్తి నాకు ఉందా? ఇది సాధ్యమే. క్రమంగా అలవాటు చేసుకుంటే నువ్వు ఈ మార్గాన్ని అనుసరించగలవు. ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు ప్రారంభించు. పని ఫలంపై ఆశను తగ్గించు. ఫలితం ఎలా వచ్చినా నిష్పాక్షికంగా స్వీకరించు. జీవితం తేలికైపోతుంది. నిన్ను ఎవరూ గౌరవించినా, ఎవరూ గౌరవించకపోయినా నీవు సమానంగా ఉంటే అదే అసలైన కర్మ సన్యాస యోగం. అదే ఈ అధ్యాయంలోనూ గొప్ప సందేశం. ఈరోజు మనం కర్మ సన్యాస యోగాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం. నీ జీవితం కూడా ఈ మార్గంలో సాగాలని మనసారా కోరుకుంటున్నాను. మరిన్ని అధ్యాయాలకు, మరిన్ని ఆలోచనలకు మనం తిరిగి కలుద్దాం.